హ్యాకర్ మా ఫ్రెండ్ ఫోన్ ని హ్యాక్ చేసింది అనమాట. ఇట్ వాస్ వెరీ క్రేజీ స్టోరీ. కెనడాలో ఏమైందంటే, మాంట్రియల్ లో నేను అలెసియా మా ఫ్రెండ్, తను తను ఇటాలియన్ అనమాట. సో ఏమైందంటే, మేము చాలా రోజుల తర్వాత అట్లా హ్యాంగ్ అవుట్ అయ్యి ఈవినింగ్ మెక్డీకి వెళ్ళి తిందాం పదా అని ఇంటి దగ్గరే ఉంది, నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ సెంటర్ దగ్గర మెక్డీలో కూర్చొని తింటున్నాం. మంచిగా వెదర్ బాగుంది. ఇట్ వాస్ 8 o'clock అవుతుంది. అయితే ఒక పర్సన్ వచ్చినాడు. పర్సన్ వచ్చి హీ వాజ్ లైక్, ఐ హావ్ టు మేక్ అ ఫోన్ కాల్ అన్నాడు. అన్న లేదండి అని అన్న. లేదు అని అన్న. వెనక నేను జాంక్ అవుతూ ఉంది. నేను అన్నాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటది కదా అని అన్న. పే ఫోన్ గానీ, అది ఆఫీస్ ఏంటి, మన స్టోర్ ఫోన్ నుంచి ఫోన్ చేసుకోవచ్చు కదా ఎమర్జెన్సీ అయితే. అండ్ అంతేందుకు, నడిస్తే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఒక 5 minutes నడిస్తే పోలీస్ స్టేషన్ ఉంది. అయితే నేను అన్నాను, వెనక జోంకోతులో ఫోన్ చేసుకోండి అని అన్న. అంతేందుకు, మెక్డీలో ఫోన్ ఉంటుంది. వాడిని అడుగు, స్టోర్ ఫోన్ ఏదైనా ఎమర్జెన్సీ దాడి చేయడా మరి చేస్తాడు. అయితే నేను ఇట్లా మాట్లాడుతుంటే మా ఫ్రెండ్కి నచ్చలే. అది పాపం అని కరిగిపోయి, నా ఫోన్ ఇస్తా నేను అని చెప్పి, ఫోన్ నెంబర్ చెప్పు అని చెప్పి, వాడు ఇంకేంది ఓవర్ యాక్షన్, నేనే మీ ఫోన్ చేతికి తీసుకోను, నేను నెంబర్ చెప్తా డయల్ చేయనగా, ఇది ఇంకా కాన్ఫిడెంట్ చూసినవా, నా ఫోన్ తీసుకొని పారిపోడంట, ఈయన పెట్టి చేస్తాడంట అని చెప్పి ఇక్కడ టేబుల్ మీద పెట్టి అతను చెప్తుంటే, ఇక్కడ ఉన్నాడు పక్కన, తన పక్కన నంబర్ ఇట్లా డయల్ చేస్తుంది, ఇట్లా డయల్ చేసింది. అయితే ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, నేను వచ్చానని అతనికి తెలియదు, అతనికి తెలియాలి, అందుకే చేస్తున్నా, టెన్షన్ పడతాను అన్నట్టు అన్నాడు. అయితే ఆబ్వియస్లీ టెన్షన్ పడతాడు అనే పదం యూజ్ చేసినప్పుడు మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాం, అవతల ఫోన్ చేస్తే అవతల ఎవరికో ఫోన్, ఇప్పుడు ర్యాండమ్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అంతే కదా, తన ఫ్రెండ్ నుంచి కాకుండా ఇప్పుడు అలెస్సే దాని నుంచి వచ్చింది. వాడు ఫోన్ ఎత్తి వీడు మాట్లాడండి, వాడు ఫోన్ ఎత్తి వీడు మాట్లాడగానే వాడి సైడ్ నుంచి, అరే నువ్వేంద్రా నువ్వు ఫోన్ చేసినావు అని ఒక్కటన్నా రావాలా? ఇంగ్లీష్ లో అయినా, ఎవరైనా, ఈ ఫ్రెంచ్ లో అయినా, దానికి ఫ్రెంచ్ వచ్చు, నాకు అర్థం కాకపోయినా దానికన్నా అర్థమైంది కదా. ఏం లేదు, ఇట్స్ మీ కాలింగ్ అనగానే వాడేమో యా ఓకే, వీడేమో ఇదేంది, ఐఎమ్ హియర్ వెయిటింగ్ మెక్డీ అనగానే ఓకే. అంటే ఇంత క్యాజువల్. అదేంద్రా నువ్వు ఈ ఫోన్ నంబర్ నుంచి చేస్తున్నావు, ఎవరిది అసలు, నువ్వేనా, హలో ఎవరిది, మనం ఎవరైనా ర్యాండమ్ నంబర్ నుంచి ఫోన్ చేస్తే హలో అంటాం కదా. అది లేదు, క్యాజువల్ గా కంటిన్యూ చేసి మాట్లాడిండు. నాకు అక్కడే డౌట్ కొట్టింది. అయిపోయిగానే అది వెళ్ళిపోయి లోపల, మీకు కాల్ చేసుకున్నందుకు నీకు చేంజ్ ఏమి ఇవ్వని అంటే, అంత వద్దులే వెళ్ళిపోమన్నాను. నాకు డౌట్ కొడుతుంది, ఇదేమో నా క్లాస్ బిక్తుంది, అట్లా ఎట్లా అంటావు, పాపం కదా, అది కదా, ఇది కదా. నేను అన్న, ఫోన్ చేయొద్దు, నీ ముఖానికి ఫోన్ వద్దు అని అనలే. ఆ వెనక అంత పెద్ద షాపింగ్ సెంటర్ ఉంది, ఐజీఏ ఉంది, దాని పక్కన ఇదేంటి ఫార్మా ప్రిలక అది ఉంది, మన మెక్డీ ఉంది, ఇటు పక్కన డామినోస్ ఉంది. ఇన్ని వదిలేసి నువ్వు ఇక్కడికే వచ్చి మేము ఇద్దరం కూర్చొని మేము తింటుంటే మా దగ్గర అడిగినాం. అది జస్ట్ స్కెచ్ ఉండే అదంతా అని అన్న. సరే పోనీ, అది అయిపోయింది, ఆ రోజు తిన్నాం, ప్రశాంతంగా తిన్నాం, అయిపోయిందా. నెక్స్ట్ డే దాని ఫోన్ హ్యాక్ అయింది. అది దాని ఎఫ్బి, దాని ఇన్స్టాగ్రామ్, దాని ఇదేంటి మిగతా సోషల్ మీడియా యాప్స్ అవన్నీ హ్యాక్ అయ్యి. వాళ్ళ డాడీకి వెంటనే ఫోన్ చేసి, వాళ్ళ డాడీ అన్నాడు, నీ స్విస్ అకౌంట్, ఈ అకౌంట్ నంబర్లు ఇవన్నీ, దాని కెనడా అకౌంట్, అక్కడ అకౌంట్ అన్ని పాస్వర్డ్ చేంజ్ అయ్యి నువ్వు వెంటనే అని చెప్పి దాన్ని చేంజ్ చేసేస్తే, అప్పుడు ఇంకా వెయిట్ చేసింది అనమాట. అప్పుడు అన్ని బ్లాక్ పెట్టింది, టెంపరీ బ్లాక్ పెట్టేసింది, అంటే నోబడి కెన్ యాక్సెస్, తను కూడా యాక్సెస్ చేయలేదు. అది అలాంటిది ఒకటేదో పెట్టేసి లాక్ చేసి పెట్టింది కొన్ని రోజులు. అది సో మంచితనానికి పోయి అట్లా అనమాట. మంచితనం చూపించచ్చు, మన సేఫ్ గా ఉండి కూడా చూపించచ్చు అనమాట. అది అది దానికి చాలా లేట్ గా అర్థమవుతుంది కొన్ని విషయాలు.